చూసినప్పుడు మేడం ఒకటి కృష్ణవేణి గారు కృష్ణవేణి గారు ఒక్క నిమిషం. ఇక్కడ ప్రతిసారి రోజా రెడ్డి గారు టూరిజంలో పేరు చెప్పేసి టికెట్లు తీసుకున్నారని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఆడుదాం ఆంధ్రలో అక్రమాలు చేశారని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు అయితే మీరు చేస్తున్నారు. కానీ ఆ విమర్శలకు సంబంధించి చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో నేను ఆమె ఏం మాట్లాడారు మీరు ఇందాక చెప్పారు, ఒకసారి ఆమె ఏం మాట్లాడారు ఒకసారి విని తర్వాత మీరు దానికి రియాక్ట్ అవ్వండి. చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా ఉంటాయి ఇలాంటి పరిస్థితులు. వాళ్ళు అక్రమాలు చేశారని ఆరోపించింది మీరే, అధికారంలోకి వచ్చి నాకు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు. ఒకసారి రోజా ఏం మాట్లాడారు ఒకసారి విందాం మనం ప్లీజ్. నీకు బుద్ధి లేకపోయినా ఇచ్చే చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి ఉండాలి. అంత గొప్ప పదవిని ఇలాంటి నీచుడికి, ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్న బిఆర్ నాయుడికి ఇచ్చినందుకు ఆయన సిగ్గుపడాలి. ఇప్పటికైనా అతన్ని ఆ పదవి నుంచి దించి తిరుమల ప్రతిష్టని కాపాడండి. ఎందుకంటే ఈరోజు బిఆర్ నాయుడు అంటున్నాడు, ఎవరు పడితే వాడు రిజైన్ చేయంటే నేను ఎందుకు చేయాలా, ఎవడెక్క సొమ్ము. రోజా మాట్లాడింది విన్నాం మనం. గతంలో కూడా అంటే దీన్ని దానికి నేను ముడిపెట్టట్లేదు, కానీ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తులాభారంలో కూర్చున్నటువంటి సందర్భంలో టెంపుల్ లోపల ఇన్సైడ్ టెంపుల్లో జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అనేటటువంటి నినాదాలు సాక్షాత్తు టీటీడీ చైర్మన్ సతీమణి చేసినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఓకే, దీనికి సంబంధించిన వీడియోస్ వచ్చాయి, అలాగని ఈయన నేనేం సమర్థించట్లేదు. మరి అప్పుడు కూడా చర్యలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడేదానికి నైతికత ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు అంటారు మేడం? సార్ అదే అంటున్నా, వాళ్ళు చేసినప్పుడు అది తప్పు కాదు. ఇప్పుడు తప్పు కాకపోయినప్పటికీ పదే పదే కూటమి ప్రభుత్వం మీద తప్పు చేస్తుంది అన్నట్టు రుద్దడం. అంటే బిఆర్ నాయుడు గారి విషయంలో జరిగినటువంటి విషయాన్ని బాధిత మహిళ వెళ్ళి నన్ను అబాస్ పాలు చేశారు, మాకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ కూడా వీళ్ళు దుష్ప్రచారం చేశారని ఆమె వెళ్ళి డైరెక్ట్ గా ఇందులోకి జరగకుండా ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ రోజారెడ్డి కానీ ఎన్ని తప్పులన్నా టీటీడీ దేవస్థానం మీద చేయొచ్చు. కానీ ఒక్క చిన్న అంశాన్ని, అంటే వీళ్ళ సృష్టించినటువంటి ఒక కథనాన్ని అది నిజమని నమ్మించడం కోసం ఇవాళ రోజారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు, దీన్ని మళ్ళీ ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం అంటే వీళ్ళు జుమ్మెత్తి పోస్తారు. అంటే వీళ్ళు ఎవరి బెడ్రూమ్ వీళ్ళు ఖాళీగా ఉండి చేసేది ఏమీ లేదు సార్. 11 ఇచ్చినా సరే కానీ అసెంబ్లీలో పోరాటం చేయడం రాక పారిపోతున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి ఎవరు బాత్రూమ్ లో వీడియోలు పెట్టామా, లేకపోతే కెమెరాలు పెట్టామా, లేకపోతే ఎవరు కిచెన్ లో కెమెరాలు పెట్టామా, లేకపోతే ఎవరు బెడ్రూమ్ లో విషయాలు బయట చర్చించామన్న దాని మీద మాట్లాడుతున్నారు తప్ప పూర్తిగా రాష్ట్ర ప్రజలు ఒక విశ్వాసంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తూ ఉంది. దాని మీద ఎలా దుమ్మెత్తిపోద్దామా అని వీళ్ళు మాట్లాడటం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు సార్. రోజారెడ్డి కూడా చూసాం, గతంలో చేసినటువంటి రికార్డింగ్ డాన్స్లు చూసాము. ఆ తర్వాత ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ రాజకీయం గురించే మాట్లాడుతూ ఉండేది, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతూ ఉండేది. అలాగే చంద్రబాబు నాయుడు కృష్ణ గారు వస్తాను మేడం.